సంగములను దాటించిన స్తుతించెదము సంగములను దాటించిన యెహోవాను స్తుతించెదము హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము బండ నుండి మధుర జలములు పంపిన యెహోవాను స్తుతించెదము బండ నుండి మధుర జలములు పంపిన స్తుతించెదము హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము యేసయ్యా స్తోత్రములు యేసయ్యా స్తోత్రములు యేసయ్యా స్తోత్రములు యేసయ్యా స్తోత్రములు దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము తంబురతోను సితారతోను తండ్రిని స్తుతించెదము తంబురతోను సితారతోను తండ్రిని స్తుతించెదము యేసయ్యా స్తోత్రములు యేసయ్యా స్తోత్రములు యేసయ్యా స్తోత్రములు స్తోత్రములు దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము దావీదు వలె నాట్యమాడి స్తుతించెదము కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రిని స్తుతించెదము కష్టము నష్టము తండ్రిని స్తుతించెదము యేసయ్యా స్తోత్రములు యేసయ్యా స్తోత్రములు యేసయ్యా స్తోత్రములు స్తోత్రములు దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము పరిశుద్ధ రక్తముతో పాపము కడిగి తండ్రిని స్తుతించెదము పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన తండ్రిని స్తుతించెదము యేసయ్యా స్తోత్రములు
యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము క్రీస్తుతో నన్ను ఫలింపచేసిన తండ్రిని స్తుతించెదము క్రీస్తుతో నన్ను తండ్రిని స్తుతించెదము యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము దావీదు వాలే నాట్యమాడి స్తుతించెదము దావీదు వాలే నాట్యమాడి స్తుతించెదము చప్పట్లతోను నాట్యముతోను తండ్రిని స్తుతించెదము చప్పట్లతోను నాట్యముతోను తండ్రిని స్తుతించెదము యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము దావీదు వాలే నాట్యమాడి తండ్రిని దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము వాక్యముతోను ప్రార్థనతోను తండ్రిని స్తుతించెదము వాక్యముతోను ప్రార్థనతోను తండ్రిని స్తుతించెదము యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రము దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము యేసయ్యా స్తోత్రము 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 ఈ సంపన్నుడని కలుగొచ్చి నిన్ను నేను గానమాడేదను రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తినే కొనియాడేదా రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తినే కొనియాడేదా హల్లెలూయా నా యేసునాథా హల్లెలూయా నా ప్రాణనాథా హల్లెలూయా నా యేసునాథా హల్లెలూయా నా ప్రాణనాథా అద్భుత క్రియలు చేయువాడని
ఆశ్చర్య కార్యములు చెయ్యగలవని అద్భుత క్రియలు చేయువాడని ఆశ్చర్య కార్యాలు చెయ్యగలవని అద్వితీయుడని ఆది సంపూర్ణుడని ఆరాధించేద నిత్యము నిన్ను అద్వితీయుడని ఆది సంపూర్ణుడని ఆరాధించేద నిత్యము నిన్ను హల్లెలూయా యేసునాథా ప్రాణనాథా సగరాన్ని నిండుగా చేసినవని సాతాను శక్తులను మురిసినవని సగరాన్ని నిండుగా చేసినవని సాతాను శక్తులను మురిసినవని సర్వోన్నతుడవని సర్వసంపత్తివని సాక్ష్య గీతం నే పాడేదా సర్వోన్నతుడవని సర్వాధికారివని సాక్ష్య గీతం నే పాడేదా హల్లెలూయా నా యేసునాథా హల్లెలూయా నా ప్రాణనాథా హల్లెలూయా నా యేసునాథా హల్లెలూయా నా ప్రాణనాథా గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని బలమెత్తి నిన్ను నేను రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నే కొనియాడేదా రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నే కొనియాడేదా హల్లెలూయా నా యేసునాథా హల్లెలూయా నా ప్రాణనాథా హల్లెలూయా నా యేసునాథా హల్లెలూయా నా ప్రాణనాథా 111 కీర్తన దగ్గర పెట్టు. ప్రభు తరఫున అందరికీ వందనాలు చెల్లిస్తున్నామండి. 111 కీర్తన. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోనే సమాజములోనే సంపూర్ణ హృదయముతోనే నేను యెహోవాకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదును. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గలవారందరూ వాటిని విచారించుదురు. ఆయన కార్యములకు జ్ఞాపకార్థము సూచనలు నియమించి ఉన్నాడు. యెహోవా దయా దాక్షిణ పూర్ణుడు, తన యందు భయభక్తులు గలవారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసుకొనును. ఆయన తన ప్రజలకు అన్యజనుల స్వాస్థ్యము అప్పగించి ఉన్నాడు. తన క్రియలు మహాత్యమును వారికి వెల్లడి చేసి ఉన్నాడు. ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి. ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి, అవి శాశ్వతముగా స్థాపించబడి ఉన్నవి. సత్యముతోను యథార్థముతోను అవి చేయుబడి ఉన్నవి. ఆయన తన ప్రజలకు విమోచన కలగజేసి ఉన్నాడు. తన నిబంధన ఆయన నిత్యముగా ఉండి నిర్ణయించేవాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఆయన శాసనములు అనుసరించు వారు అందరూ మంచి వివేకలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. యెహోవాను స్తుతించుడి. చదవబడ్డ వాక్యాన్ని బట్టి దేవుడి వందనాలు చెల్లిస్తున్నాను. లెక్కించలేని స్తోత్రములు దేవా
ఎల్లప్పుడూ నీ పాడెదను లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను ఆకాశ మహాకాశము దాని కిందున్న ఆకాశము ఆకాశ మహాకాశము దాని కిందున్న ఆకాశము భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను అడవిలో నివసించువన్నీ సుడిగాలి మంచులో అడవిలో నివసించువన్నీ సుడిగాలి మంచులో భూమిపై ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడును భూమిపై ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడును లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను నీటిలో నివసించు ప్రాణులు ఈ భూమిలోని జీవాత్మలు నీటిలో నివసించు ప్రాణులు ఈ భూమిలోని జీవరాశులు ఆకాశమున ఎగురులవన్నీ ప్రభువా నిన్నే కీర్తింతు ఆకాశమున ఎగురులవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను లెక్కించలేని స్తోత్రము
ఎల్లప్పుడూ నీ పాడెదన్. మనం ఆయనకి స్తుతి చెల్లించినప్పుడు మొదట కారణం చూపించాలి. అందుకే మనం చూడండి, నిన్న 109వ కీర్తన కదమ్మా, నా స్తుతికి కారణభూతుడవగు దేవ. ఏమన్నమ్మా? ఆయన్ని స్తుతించడానికి ఒక కారణం కావాలి. ఆ కారణంగా అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తాడంటే, దేవుని నామాన్ని మనం అగౌరవపరచకూడదు, ఉచ్చరించకూడదు. దాన్ని ఏమంటారంటే ఇంకొక విధంగా, నాకు మాట రావట్లేదు, అంటే నిర్లక్ష్యంగా పలకూడదు, అంటే వ్యర్థ, ఈ మాటకు వస్తుంది చూస్తాను, వ్యర్థంగా ఉచ్చరించకూడదు. అది అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఏమి రాయించాడంటే, యెహోవాను స్తుతించుడి. ఎప్పుడు స్తుతించాలి? 109వ కీర్తనలో మనం చూసాం, నా స్తుతికి కారణభూతుడు ఒక దేవ. నా స్తుతికి అనగా మనం ఆయన స్తుతించడానికి ఒక కారణం ఉండాలి. కారణం లేకుండా వ్యర్థంగా అకారణంగా దేవుని నామాన్ని మనం ఎక్కడా ఉచ్చరించకూడదు. ఒకటే భాష, ఒకే పలుకు నేను చెప్పకూడదు. అది ఏమవుతుంది అంటే ఆయనకి అవమానకరంగా ఉంటుంది, వ్యంగ్యంగా ఉంటుంది, వేళకాలంగాను వెటకారంగాను కూడా ఉంటుంది. అందుకే ఆయన నామాన్ని ఎప్పుడు కూడా వ్యర్థంగా ఉచ్చరించకూడదు. అది పరిశుద్ధమైన నామం. ఆ రోజుల్లో ఆయన యెహోవా అని రాయాలంటే ఒక్కొక్క పుల్లు స్నానం చేసి మరలో వచ్చి రాసేవారు, అంత భక్తిగా. ఈ రోజుల్లో మనకేమో జ్ఞానం, విజ్ఞానం, ధనం కొంచెం పెరిగేటప్పటికీ ఆయన పట్ల కొంత ఒక భావం ఉంది మనకి. ఏం కాదులే, దేవుడే కదా, మన దేవుడి కదా అన్నట్టు ఒక విధమైనటువంటి ఆ భావన ఏమంటే సంకుచిత భావన అంటారేమో నాకు తెలిసి. మనం అలక్ష్యంగా భగవంతుని నామాన్ని ఉచ్చరిస్తాం. దేవుడు యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను. ఏమన్నాడమ్మా? యథార్థవంతుల సభలోను, సమాజంలోను. ఎక్కడమ్మా? యథార్థవంతుల సభ. ఎక్కడుంటుంది యథార్థత? నీతిమంతుడు ఒక్కడు లేడు ప్రపంచంలో, ఎవడెవడు లేడు. ఆయన చెప్పే మాట నాది కాదు. నీతిమంతుడు ఒక్కడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఆయన ఏడలు విశ్వాసం ఇచ్చిన వాడు నీతిమంతుడు. వాక్యం అలాగని చెప్తుంది. సో ఆయన నామాన్ని విశ్వసించిన వారి మధ్యలో, యథార్థవంతుల మధ్యలో అంటే. 2, సమాజంలో ఏం చేయాలట? పూర్ణ హృదయంతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదు. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు? కింద రాస్తున్నాడు. 1, యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించదు. యెహోవా క్రియలు గొప్పవి. యెహోవా క్రియ, ఆయన చేసినటువంటి పని, దేవుడు చేసినటువంటి పని ఏవని చూపించక్కర్లేదు. నన్ను నేనే చూసుకుంటున్నాను. నా శరీరం యొక్క అమరిక, మీ శరీరాల అమరిక ఎలా, దాని గాలి ఎలా వస్తుంది, వెళ్ళగలుగుతుందో నీకు తెలియదు. వర్షం ఎలా వస్తుందో, మరలా నీరు ఎలా పైకి వెళ్తుందో నువ్వు చూడట్లేదు, నీకు కనబట్టలేదు, నీ కళ్ళ ముందరే వెళ్తుంది. దేవుడు తన క్రియల్ని మన జీవితాల్లో మనం ఆలోచన చేస్తే, 1వ అధ్యాయం కదండి, రోమిలికి రాసిన పత్రిక 1:20లో సృష్టించబడినటువంటి వస్తువులను ఆలోచించడం ద్వారా ఆయన క్రియలను మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఎన్నో క్రియలు ఉన్నాయి. నేను ఒక క్రియ, ఆయన ఒక క్రియ, ఆయన ఒక క్రియ, మన కుటుంబాలన్నీ ఆయన క్రియలు. మీరు ఆలోచన చేయండి, మనం ఎలాగా నడుస్తున్నామో, ఎలాగా కూర్చుంటున్నామో, ఎలా తిన్నది అరుగుతుందో, ఎలాగా మరలా విసర్జింపబడుతుందో, ఈ యొక్క చక్రాన్ని మనం చక్కగా అర్థం చేసుకుంటే ఎక్కడికో వెళ్ళక్కర్లేదండి, ప్రపంచం చూడక్కర్లేదు. మనం చూసుకుంటే ప్రపంచం అంతా కనబడుతుంది. దేవుడు ఎంత అద్భుతమైనటువంటి సృష్టి. మీరు చూడండి, ప్రపంచంలో అందరికీ ఒకే విధమైనటువంటి పల్స్ రేట్ ఉండాలి, ఒకే విధమైనటువంటి ఆ యొక్క షుగర్ లెవెల్స్ ఉండాలి. మీరు ఆ తర్వాత మన శరీరం నుంచి నడినెత్తి నుంచి అరికాల వరకు చక్కగా కొంచెం వెంట్రుకలు ఎలాగా వస్తున్నాయో భగవంతుడు అంటాడు కదా, మీ వెంట్రుకలు లెక్కింపబడి ఉన్నవి. అంటే ఆయన అంత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో నిన్ను నన్ను చేశాడు. అందుకే ఆయన క్రియ చాలా గొప్పది. ఒక తల్లిగారు సముద్రం మీద నుంచి వెళ్తుంది, అక్కడి నుంచి వాక్యం చెప్తూ ఆ సముద్రం యొక్క గొప్పతనం చెప్తూ
104వ కీర్తన ఎత్తిపెట్టి అక్కడ చెప్తుంది. ఇదిగో ఏముంది అక్కడ 104వ కీర్తన చూడండి. 104వ కీర్తనలో యెహోవా నీ క్రియలు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి, జ్ఞానం చేత నువ్వు వాటన్నిటిని నిర్మించావు. నీవు కలుగు చేసిన వాటితో భూమి నిండి ఉన్నది ప్రభువా. అదిగో ఆమె చెప్తుంది అనమాట. ఏముంటుంది? అదిగో విశాలమైన మహాసముద్రం, అందులో లెక్కలేని జలచరాలు, దానిలో చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి, జీవరాశులు ఉన్నాయి, అందులో ఓడలు నడుస్తున్నాయట. దానిలో ఆటలాడుటకు నువ్వు నిర్మించిన మకరములు ఉన్నాయి. తగిన కాలం ముందు నువ్వు వాటికి ఆహారం ఇచ్చేది. ఇవన్నీ నీ దయ కొరకు కనిపెడుతున్నాయి ప్రభువా. 38వ కీర్తన వింత పడుతూ చెప్తారు కదా. 38వ ప్రభువా ఈ సముద్రాన్ని నువ్వు ఎక్కడున్నామని ఇసుకని సరిహద్దుగా నియమించావయ్యా. మీకు అర్థమవుతున్నామా? ఈ అలలు ఎంతే రావాలి, ఎంతకంటే నువ్వు పొంగడానికి వీల్లేదు. ఒక పొంగు వస్తే ఏమొస్తుంది? ఉప్పును వస్తుంది. ఉప్పును వస్తే ఏమొస్తుంది? దివిసేమ అలాగా ఉంటుంది. తెలుసు కదా దివిసేమ ఇప్పటికీ ఎలాగుందో. లక్షల మంది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో లాక్ని వెళ్ళిపోయింది లోపలికి. మళ్ళీ రాలే. విచిత్రం ఏంటో చూసారమ్మా. మరలా వచ్చిన మరుసటి రాలేదు. ఎన్ని సంవత్సరాలండి? సుమారు 1996 97 77 నేను పుట్టు సంవత్సరం అయింది. అంటే ఆ ఉప్పున, ఆ దివిసీమ ఉప్పున మీరు ఆలోచన చేస్తే ప్రభువా ఈ కార్యాలు ఎన్ని. అప్పుడు అట్టాది వాడు చూసిన వాళ్ళు చెప్తారు, ఆ రోజుల్లో 4 తాడి చెట్లు ఎత్తంత వచ్చిందట ఒకేసారి రావడం. అక్కడ ఉన్నారు మీరు. మచిలీపట్నం ఆ యొక్క దివిసీమ లక్షల మందిని ఎత్తుకుని వెళ్ళిపోయినాం. అంతే. మరి 1996లో సముద్రం ఒక చిన్న ఉప్పుని వచ్చింది. ఆ కాట్రేను కొన్న ఆ ప్రాంతంలో పల్లంకూర అని ఆ ప్రాంతం మరుసటి రోజుకి కుక్కలు తింటునేసేవాళ్ళు. నేనేం చెప్తున్నానంటే ప్రభువా నీ క్రియ భూమి మీద ఆయన చూపిస్తున్న ప్రేమ గొప్ప అద్భుతం. నీ ఒక్క అద్భుతం అది నేను చెప్పి సృష్టి ఈ రహస్యం మనం ఆలోచన చేయగలిగితే భగవంతుడు నీ పట్ల నా పట్ల అంటాడు కదా. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించదు. ఎవరు విచారిస్తారు ఆయన క్రియలు? క్షమించండి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించదు. ఆయన కార్యము మహిమా ప్రభావం. ఆయన క్రియలు, ఆయన కార్యం. వింటారమ్మ ఏముంది అక్కడ? ఆయన క్రియలు, ఆయన కార్యం. మన జీవితాల్లో కూడా అనేకమైన అద్భుతాలు. మన నిర్మాణమే ఒక అద్భుతం. మనమే కాదు తల్లి, మన కుటుంబం పోషించబడుతుందంటే, సంఘం పోషింపబడుతుందంటే ఒక అద్భుతం. ఈ క్రియ, ఈ కార్యం చాలా చక్కగా మనం భగవంతుని ఆరాధన చేయడానికి ఈరోజు మంచి జరిగితేనే ఆరాధన చేయడం కాదు, కష్టంలో దుఃఖాల్లో భగవంతుని పూజించగలడు. ఎంత ధన్యత ఉంటుందంటే ప్రభువా మనం ఆయన వైపు మనం చూస్తుంటే ఆయన్నే మనం చూడగలగాలి. అప్పుడు ఆయన పట్ల మనకి ఇష్టం కలుగుతుంది. ఆయన పట్ల ఇష్టం ఉంటే మిగిలినంతా నువ్వే చూసుకుంటావు ప్రభు. మనకి బాగా ఇష్టమైనటువంటి వారు ఉన్నారనుకోండి, భరోసా ఉంటుంది. ఆ భరోసా ఉంటుంది, ధైర్యం ఉంటుంది. ఏమైనా మా నాన్న చూసుకుంటారులే, మా అమ్మ చూసుకుంటుందిలే. పిల్లలు ఏమైనా మన మీద ఆధారపడతారు. మా నాన్న ఉన్నాడు నాకు ధైర్యం, మా అమ్మ ఉంది నాకు ధైర్యం. ఈ రోజున నీకు నాకు ధైర్యం. నా దేవా నీవు ఉన్నావు. నాకు నీ పట్ల బాగా ఇష్టం పడుతుందయ్యా. ఇష్టం ఎందుకు తెలుసా? అన్నిటికంటే ముఖ్యంగా ఒకటే ఇష్టం. ఆ ఇష్టం ఏంటి తెలుసా? నన్ను రక్షించవు. నేను చనిపోయినటువంటి స్థితిలో ఉన్నాను, పడిపోయిన స్థితిలో ఉన్నాను. నువ్వు నన్ను వెదకి రక్షించావు. అందుకే పరలోక రాజ్యంలో గొప్ప సంగతి ఏంటట, ఇదిగో 15వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది లోకాసు వార్త. ఒక పాపి మారు మనసు పొంది నూతన పరచబడి తన తప్పులు ఒప్పుకొని కన్నీరు కార్చి ఆయన మారు మనసు పొందిన ఒక పాపి విషయమే పరలోక రాజ్యంలో గొప్ప సంతోషం కలుగుతాడు. అదే విందు. మన జీవితాల్లో ఇల్లులు కట్టుకుంటే విందులు కాదు, పెళ్ళిళ్ళు చేసుకుంటే విందులు కాదు. ఆ విందులు పెద్ద లెక్కలోకి రావు. మన జీవితాల్లో ఉద్యోగాలు వచ్చినాయని, ప్రమోషన్లు వచ్చినాయని, గొప్ప సంగతులు జరిగినాయని మనకి పెద్ద అదేమి లేదమ్మా. మనం అన్నిటికంటే ముఖ్యంగా మన బ్రతుకులో మారు మనసు, నూతన మనసు, రక్షణ అనుభవం. ప్రభు నన్ను తిరిగి బ్రతికి చచ్చిపోయిన రెండో మరణం లేకుండా నాకు చేస్తావు. ఈ రోజున మనం ఆరాధించడానికి నా స్తుతికి కారణభూతుడు. నేను స్తుతించడానికి కారణం నీవే ప్రభు. ఎందుకో తెలుసా? నీవు నన్ను రక్షించింది.
మనం అక్కడ చూస్తాం కదా, నీవు నన్ను కలుగు చేసిన విధం చూడగా ఏమనిపిస్తుంది మనకి? నీవు నన్ను కలుగు చేసిన విధం చూడగా నాకు భయం పుడుతుంది ప్రభువా, ఆశ్చర్యం కలుగుతుంది. ఇంకొక మాట ఏమిటి? ప్రభువా, నేను పాపిని, బలహీనుడు, నన్ను శత్రువుని, నీవు నన్ను చూజ్ చేసుకున్నటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటే నాకు ఎంతో సంతృప్తి వస్తుంది ప్రభా. నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నాకు అర్థమవుతుంది. ఎంత ఇష్టమో తెలుసమ్మా, మనల్ని ఆయన ఎంతగా ప్రేమించాడంటే, నువ్వు బలవంతుడు అని నేనేం ప్రేమించలేదు, జ్ఞానం అని ప్రేమించలేదు, లేదా తెలివైన వాడు అని ప్రేమించలేదు, ధనం ఉన్నది నేను ప్రేమించలేదు. ఎక్కడో ఒంటరిగా టాటాకింట్లో ఉంటున్నా, ఒంటరి ఇంట్లో ఉంటున్నా, ఒక్కదానిగా ఉంటున్నా, నలుగురు పట్టించుకోలేనటువంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా భగవంతుడు నిన్ను చూజ్ చేసుకుంటున్నాడు. అదే నేను చెప్పేది. మనల్ని నలుగురు మనల్ని పట్టించుకోకపోవచ్చు, పెద్ద పేరు ప్రఖ్యాతలు మనకి లేకపోవచ్చు, చిన్న స్థితే, పెద్ద ధనికులు కాకపోవచ్చు, కానీ భగవంతుడికి మనం అంటే ఎంత ప్రేమో, తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనక్కి తెలియదు. ఎందుకంటే ఇంకేం కావాలి? నా స్తుతికి కారణభూతుడు ఒక దేవా, ఎందుకంటే నిన్ను ఎలా స్తుతించగలను ప్రభు అన్నాడు. తన యందు భయభక్తులు గల క్షమించండి, ఆయన యందు వాటి యందు ఇష్టం గల వారందరూ వాటిని దేన్ని విచారిస్తారు? ఆయన కార్యములను, యెహోవా క్రియలు గొప్పవని వాటి యందు ఇష్టం గల వారందరూ వాటిని విచారించదు. ఆయన కార్యములు మహిమ ప్రభావములు గలది. మనం ఇప్పుడు ఆలోచన చేస్తే ఈ సమయానికి మిట్ట మధ్యాహ్నం వస్తుంది, అర్ధరాత్రి చూస్తే ఎంత చల్లగా ఉంటుందో. మనం ఎక్కడున్నాం అప్పటికి అమెరికా తీసుకెళ్ళిపోతాను అన్నాడు. మీకు తెలుసామా? ఈరోజు అమెరికా కూడా ఎక్కడ పడుకొని గాలి వదులుతాడో, రేపు ఇదే సమయానికి నువ్వు అక్కడికి వెళ్ళి గాలి వదులుతావు. మీకు తెలుసా విషయం? ఆయన తన ఆశ్చర్య కార్యములకు ఇక్కడ ఏమన్నాడంటే, ఆయన కార్యము మహిమా ప్రభావములు గలది, ఆయన నీతి నిత్యము నిలకడగా ఉన్నది. ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచనను నియమించి ఉన్నాడు. ఆశ్చర్యం, ఆయన ఆశ్చర్య కార్యాల కట ఎప్పుడు ఒక సూచన. మనం ఏం చేస్తాం? ఒక స్తూపాన్ని నిలుపుతాం. మనం ఏం చేస్తామండి? ఒక స్తూపాన్ని నిలుపుతాం. ఈ రోజున నీకు నాకు ఒక స్తూపం, నీకు నాకు ఒక కొత్త నిబంధన. అదేదట రక్తంతో కూడిన నిబంధన. ఆయన రక్షణ కార్యాన్ని చూపించాను. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం మనం చూడొచ్చు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, ఆ ప్రకారమే భోజనం పిమ్మట ఆయన పాత్రని ఎత్తు, ఈ పాత్ర నా రక్తము వలనైనా కొత్త నిబంధన. ఆయన ఒక జ్ఞాపకార్థ సూచన ఉంటుంది. మనం అందులోది భుజించినప్పుడల్లా మనకి ఏం గుర్తు రావాలి? ఆ సూచన ఏంటి? ఆయన రక్షణ కార్యాన్ని జ్ఞాపకం రావాలి. ఆయన మరణాన్ని ప్రచురించాలి. ఆ సిచ్యువేషన్ మనకి ఇమ్మీడియట్లీ రావాలి. ప్రభు, నీ కొరకు నేను శ్రమ పడతాను, నీ కొరకు బాధపడతాను, నీ కొరకు కష్టపడతాను. జ్ఞాపకార్థ మీకు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆయన మరలా జ్ఞప్తికి రావాలి. ఆయన గొప్పతనాన్ని, ఆయన మహిమను, ఆయన ఆశ్చర్య క్రియల్ని, ఆయన క్రియల్ని, ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచనను నియమించిన యెహోవా దయాదాక్షిణ్యుడు. తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చినారు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకం చేసుకుంటారు. నీతో నాతో చేసిన నిబంధన, నిత్య నిబంధన, ఆ సమాధాన నిబంధన, క్రొత్త నిబంధన ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. అందుకే ఒకవేళ పేతురు అన్నాడు, ఒకవేళ పేతురు నువ్వు పాలు పొందలేకపోతే, ఒకవేళ ఇదిగో నీ కాలు నీకు కడకపోతే నాలో నీకు పాలు లేదు. ఈ రోజున నీకు నాకు ఒక నిబంధన ఉంది, ఆయనలో మనం పాలు పొందాలి. రొట్టె విరిచెట్లో ఎలాగమ్మా? రొట్టె విరిచెట్లో ఎప్పుడు ఎల్లప్పుడూ మనం ఏం చేయాలి? మేరకూడదు. ఆ నిబంధనని మేరకూడదు, తూచా తప్పకూడదు. ఆయన ఇచ్చిన ఆజ్ఞని తూచా తప్పకూడదు. మనకి అందుకే పరిశుద్ధుల సహవాసం ఎందుకు తెలుసా? ఒక నిబంధన కనపడతా ఉంది, ఒక జ్ఞాపకార్థ సూచన కనబడుతుంది. ఎవరో ఒకరి మనం మాట ఇస్తాం, ఎవరో ఒకరు వాగ్దానం చేస్తుంది. ఆ వాగ్దానాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఒక ఐడెంటిఫికేషన్ ఉండాలి, ఒక నిశాన్ ఉండాలి, ఒక గుర్తింపు ఉండాలి. దాన్ని చూసినప్పుడల్లా మన భయంతో ఆయన మన జీవితాల్లో చేసిన రక్షణ కార్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. భగవంతుని మనస్ఫూర్తిగా స్తుతించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయన తన ప్రజలకు అన్యజనుల శ్వాసం అప్పగించినాడు, తన క్రియల మహత్యమును వారికి వెల్లడి చేసి ఉన్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును. ఫ్రీగా ఇచ్చాడు, ఏం కష్టపడలేదు వారు కష్టపడకుండా. అందుకే భగవంతుడు మీరు కట్టనీళ్ళలో మీరు ఉంటారు, మీరు శ్రమపడిని ఆ యొక్క స్థలాల్లో మీకు నివాసాలను ఏర్పాటు చేస్తున్నాడు భగవంతుడు. మనం దాన్ని బట్టి మనం భగవంతుని స్తుతించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. తర్వాత ఆయన తన క్షమించండి 7వ వచనం, ఆయన చేతి కార్యములు సత్యమైనవి
న్యాయమైనవి, ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి, అవి శాశ్వతముగా స్థాపింపబడి ఉన్నవి, సత్యముతోను యథార్థతోను అవి చేయబడి ఉన్నవి. ఆయన తన ప్రజలకు విమోచనం కలుగు చేయవాడు. మనం చూస్తాం కొలసీలకు రాసినటువంటి పత్రిక ఏమనుంది అక్కడమ్మా, 1వ అధ్యాయం 18వ వచ్చింది కదమ్మా. ఆయన ద్వారా ఆ కుమారుని ద్వారా మనకి ఆ కుమారుని రాజ్యం మనకు అనుగ్రహించబడుతుంది. అంత మాత్రమే కాదు, పాప క్షమాపణ మనకి ఇస్తున్నారట. అంత మాత్రం కుమారుని ద్వారా విమోచనం. దాన్ని బట్టే మనం జయగెత్తినెత్తాలి, దాన్ని బట్టే మనం ఆరాధించాలి. ఆ కారణాన్ని బట్టే నా స్తుతికి కారణం ఏంటి? నా ఈ రక్షణనే, ఈ గొప్ప ఘోర పాపం ప్రభు, ఘోర పాపని, ఈ దుర్మార్గుని నన్ను నువ్వు క్షమించావు, రక్షించావు, చాలు. ఏమన్నాడు ఇక్కడ భగవంతుడు? ఆయన తన ప్రజలకు విమోచన కలిగించేవాడు, తన నిబంధన ఆయన నిత్యముగా నిర్ణయించేవాడు. ఆయన నామం పరిశుద్ధమైనది. ఏముందటమ్మా? ఆయన నామం పరిశుద్ధమైనది, పూజింపదగినది. చాలు. ఆయన నామాన్ని మనం ఎప్పుడు కూడా పరిశుద్ధమైనది గాను, రెండో పూజింపదగినది గాను మనం ఆలోచించాలి. మన ఆలోచన అంతా కూడా ఆ పరిశుద్ధ నామం వైపే, మన చేతులు, మన మనసు ఆయన్నే. అందుకే కొలసీ రాసిన పత్రిక మనం ధ్యానం చేస్తుంటే మన మనసు అంతా ఆయన మీద. ఏమన్నాడు? మీరు పైన వాటిని మీరేం చేయాలి? వెతకాలి. మీరు పైన వాటి మీదే మీ మనసు ఉంచుకోవాలి. ఆయన నామం పరిశుద్ధమైనది, ఆయన నామం పూజింపదగినది. యెహోవాందలి భయం జ్ఞానమునకు మూలము. ఆయన శాస్త్రములను అనుసరించి వారందరూ మంచి వివేకం కలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుతుంది. గగనము చీల్చుకొని గనులను తీసుకొని నన్ను కొని పోగరానయ్యున్న ప్రాణ ప్రియుడా యేసయ్యా. గగనము చీల్చుకొని గనులను తీసుకొని నన్ను కొని పోగరానయ్యున్న ప్రాణ ప్రియుడా యేసయ్యా. నీ కృపా బాహుల్యమే ఐశ్వర్యమునిచ్చినది, తేజోవాసుల సాక్ష్యం అనుగ్రహించుచున్నది. నీ కృపా బాహుల్యమే ఐశ్వర్యమునిచ్చినది, తేజోవాసుల సాక్ష్యం అనుగ్రహించున్నది. అక్షయమైన దేహముతో అనాది ప్రణాళికతో, అక్షయమైన దేహముతో అనాది ప్రణాళికతో సీయోనులో నీతో నేనుండును, సీయోనులో నీతో నేనుండును. గగనము తీసుకొని గనులను తీసుకొని నన్ను కొని పోగరానయ్యున్న ప్రాణ ప్రియుడా యేసయ్యా. గగనము తీసుకొని గనులను తీసుకొని నన్ను కొని పోగరానయ్యున్న ప్రాణ ప్రియుడా యేసయ్యా. నిన్ను చూడాలని నా హృదయమెంతో ఉల్లసించుచున్నది, నిన్ను చూడాలని నా హృదయమెంతో ఉల్లసించుచున్నది, ఉల్లసించుచున్నది. గగనము చీల్చుకొని గనులను తీసుకొని నన్ను కొని పోగరానయ్యున్న ప్రాణ ప్రియుడా యేసయ్యా. గగనము చీల్చుకొని గనులను తీసుకొని నన్ను కొని పోగరానయ్యున్న ప్రాణ ప్రియుడా యేసయ్యా. క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసించాలి. 2, క్రీస్తు వాక్యము, క్రీస్తు అనుగ్రహించే సమాధానం, క్రీస్తు అనుగ్రహించే సమాధానం మీ హృదయాల్లో ఏలుచుండనియాలి. క్రీస్తు వాక్యం సమృద్ధిగా ఉండాలి. తర్వాత లాస్ట్ ఏమన్నాడమ్మా? మీరేం చేసినా కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, సమస్తమును ఆయన పేరిట చెల్లించాలి అని వ్రాయబడింది. 18వ వచనంలో భార్యలారా మీ భర్తలకు విధేయులైయుండుడి. ఏమనుందమ్మా? భార్యలారా మీ భర్తలకు విధేయులైయుండుడి. తర్వాత ఇది ప్రభువును బట్టి యుక్తమే అన్నది. 2వది, భర్తలారా మీ భార్యలను
ప్రేమించుడి, వారిని నిష్ఠులు పట్టుకుని. తర్వాత పిల్లలారా అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట వినాలి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొన తగినది. తండ్రులారా మీ పిల్లల మనసు క్రొంగుకున్నట్లు వారికి కోపం పుట్టింపుకుడి అన్నాడు. తర్వాత ఇక్కడ మనం చూడండి 22 నుంచి 25 వచనాలు పైనంతా కూడా తండ్రికి ఒకటే వాక్యం ఇచ్చాడు, కుమారుడికి ఒకటే వాక్యం చెప్పాడు, భర్తలకి ఒకటే వాక్యం, భార్యలకి ఒకటే వాక్యం ఇచ్చాడు. అయితే ఇంకొక సంబంధం ఉంది. ఆ సంబంధం ఏంటంట? దాసులారా. ఏమన్నాడమ్మా? దాసులారా మనుషులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతఃకరణం గలవారే. ఏంటన్నా ఏమన్నాడు? శుద్ధాంతఃకరణ గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయంలో విధేయులైనడి, ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినాను అది మనుషుల నిమిత్తం కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయడి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. అన్యాయం చేసిన వానికి తాను చేసిన అన్యాయం కొలది మరలా లభించు, పక్షపాతం ఉండదు. దేవునామమునకు మహిమ కలుగునుగా. ఇక్కడ ఎన్ని వచనాలు? 22, 23, 24, 25 ఒక్కరి గురించి చెప్తున్నాడు. ఎవరి గురించి? అది దాసుల గురించి చెప్తున్నాడు. మనం దాసులు అంటే ఏమనుకుంటామంటే 2 రకాల దాస్యం ఉంటుంది ఇక్కడ. ఒకటి దాసుడు, ఇప్పుడు యజమానుడు పనివాడు సంబంధం. ఒకటి ఏంటమ్మా? యజమానుడు పనివాడు. ఇంకొక సంబంధం ఏంటంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం కొలసీ సంఘానికి రాస్తున్నప్పుడు స్లేవ్ అంటే డైరెక్ట్గా మన ఇంగ్లీష్లో ఏమన్నా చూడండి, స్లేవ్ అని ఉంటుంది. స్లేవ్ అంటే దాస్యం చేసేటటువంటి వాడు. అమ్మివేయబడ్డాడు, దాసుడుగా అమ్మివేయబడ్డాడు. అంటే దాని అర్థం ఏంటి? దాసుడిగా అమ్మివేయబడ్డం అంటే వాడు వస్తువు కింద ఉంటాడు అనమాట, పనుడి కింద ఉన్నాడు. మనం ఇప్పుడు ఎంప్లాయర్ రిలేషన్, ఎంప్లాయర్ అనేది వాడు యజమానుడు, ఎంప్లాయీ అనేది మనం. ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఎంప్లాయర్ రిలేషన్గా తీసుకోవచ్చు. అలాగే ఇంకొక రిలేషన్ ఏంటంటే దాసుడు అంటే పనోడు అంటే ఇంకా వెట్టి చేకరి చేసేవాడు. ఇప్పుడు యాక్చువల్లీ కుటుంబాన్ని గురించి మాట్లాడుతూ కొన్ని సిచ్యువేషన్స్ ఇక్కడ చూపించాడు. తల్లిదండ్రులు, భార్యాభర్తలు, తర్వాత ఇంకెవరు ఉన్నారు? పిల్లలు. తర్వాత ఇంకో సంబంధం ఏం చెప్తున్నాడంటే పిల్లల దాసుడు అంటున్నాడు. దాని తర్వాత ఇంకొక సంబంధం ఏం చెప్తాడు? యజమానుడు అంటాడు. దాసుడు ఏం చేయాలట? ఇప్పుడు ఆ దాసుడి దగ్గరికి వెళ్ళదు. మనం ఒక యజమానుడి దగ్గర పని చేస్తున్నాం, మనం ఏం చేయాలో చూడండి. ఫస్ట్ ఏమన్నాడమ్మ? దాసులారా మనుషులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడవలనని కాక. మనం ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు మన యజమానుడు మా దగ్గర ఉన్నాడు, నేను అక్కడ ఉండాలి. నేను ఏం చేయాలి? మనం యజమానుడు నా దగ్గర ఉన్నట్టే చేయాలి. ఎవరినో సంతోషపెట్టవాలని కాదు, నా యజమానిని సంతోషపెట్టాలని నేను నటించకూడదు. అది నేను చెప్పేది. నటన ఉండకూడదు, వేషధారణ ఉండకూడదు. మన మనసులో మనకి ఇవైనటువంటి రెస్పాన్సిబిలిటీ. సో ఇవి మనకి ఇవైనటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఎవరో మన బాస్ చూస్తున్నప్పుడే చేయడం కాదు, ఇది నా భగవంతుడు చూస్తున్నాడు. ఏమని రాయబడింది అక్కడ? దాసులారా మనుషులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు. చూడండి ఎంత మర్మం ఉందో మన జీవితాల్లో. ఇది యాక్చువల్లీ చాలామంది ఏం చెప్తారంటే దీనికి ముడిపెట్టద్దు అంటారు, కానీ నేను ముడిపెడతాను. ఎందుకు ముడిపెట్టుకోవాలంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మనం దీని గురించి అన్వయించుకోవాలి. ఆల్రెడీ కొలసీ సంఘానికి రాసినటువంటి పరిస్థితులు వేరే ఉండొచ్చు. అక్కడ ఈ వెట్టి చాకరీ చేసేది లేదు. ఇప్పుడు ఇక్కడ ఉందండి, వెట్టి చాకరీ లేరు. బానిసల్ని నిలబెట్టి అమ్మేవారు ఆ రోజుని. ఇప్పటికీ దుబాయ్, కువైట్ ఆయా ప్రాంతాల్లో ఇక్కడి నుంచి మెయిడ్స్ అంటారు కదా, పనివారు అంటే అక్కడ పని చేయడానికి వెళ్తారు. పని చేయడానికి వెళ్తుంటే వారు కొంత కాంట్రాక్టర్ దగ్గర వారు రేటు మాట్లాడుకుని ఇంత చెల్లిస్తాం జీతం అని ఇంత కమిషన్ తీసుకుని పంపిస్తారు. అది కూడా ఒక విధమైనటువంటి దాని బిజినెస్ అనమాట. అంటే ఇళ్లలో పని చేయడానికి పంపించాలి. వారి దగ్గర ఈ కాంట్రాక్టరు ఆమెకి ఇచ్చేటటువంటి జీతం ఇప్పుడు కూడా మా దగ్గర కాంట్రాక్ట్ వర్కర్స్ని పంపిస్తారు. వారు ఏం చేస్తారంటే 500 రూపాయలు పని చేసే వ్యక్తికి ఇస్తారు, 200 రూపాయలు యజమానుడు తీసుకుంటాడు, మధ్యలో ఉన్న కాంట్రాక్టర్ తీసుకుంటాడు. అంటే అంత 700 రూపాయలు చెల్లించాలి.
యజమానుడు ఎంత ఇస్తారు? 500 రూపాయలు, అసలు ఇక్కడికి వస్తుంది 200 రూపాయలు కమిషన్ తీసుకుంటాడు. ఇలాగ ఆయా రోజుల్లో దాసులు ఉండేవారు. అయితే ఆ దాసులు ఎలా పనిచేయాలంటే, ఇదిగో మనుషులు కనబడినట్టు కాదు. ఆ రోజుని కొలసి సంఘానికి రాస్తూ పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెట్టినటువంటి అపోస్తలుడు పౌలు ద్వారా. అయితే ఈరోజు ఎంప్లాయీ దగ్గరికి వచ్చినప్పటికీ, గవర్నమెంట్ ఉద్యోగస్తుడైనా కూడా, లేదా ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నా కూడా, ఏదైనా చిన్న ఇంట్లో పని చేస్తున్నా కూడా, మనం ఏమన్నాడు ఇక్కడ? దాసులారా, మనుషులను సంతోషపెట్టు వారైనట్టు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడుచు. గొప్ప మాట అంటాం. ఏమన్నాడమ్మా? ప్రభువునకు భయపడుచు శుద్ధాంతఃకరణ గలవారే. అంటే మనస్సులో నుంచి, ఎక్కడి నుంచమ్మా? నుండి, హృదయంలో నుంచి, నాభిలో నుంచి అని మనం ఒక విధంగా చెప్పచ్చు. మనము మన జీవితాల్లో, నా మట్టుకు నేను కూడా ఉద్యోగం చేస్తాను కదండి, నా తపన ఉంటుంది అనమాట. ఆ తపన ఏంటంటే, నన్ను ఎక్కడో ఉంటారు మా బాసు, మధ్యలో నా కింద ఉన్నటువంటి వారు ఎవరు రికమెండ్ చేయడానికి అవకాశం లేదు. నేనే చెప్పాలి. నా కింద ఉన్నవారు ఫలానా వ్యక్తి మంచిగా పనిచేస్తానని ఏం చెప్తారు? నా బాస్ ఎక్కడో ఉంటాడు. ఇవన్నీ నేనేం చేస్తాను? మనం భగవంతునికి చేస్తున్నాడు. ఎక్కడమ్మా? ఈ సమయం నేను 8 గంటలు నేను ఏం చేశాను? ఈ కంపెనీకి నేను జస్ట్ బాండ్ రాస్తాను. ఈ 8 గంటలు నేను ఆయనకే ఇచ్చింది, డబ్బులు తీసుకున్నాను. ఊరికి నేను పని చేయట్లేదు, సేవ కాదు నేను చేసేది. అంటే ఏ ఎంప్లాయీ అయినా సరే మనం కమిట్ అయ్యాం. ఆ ఎంప్లాయర్ తోటి మనం అగ్రిమెంట్ రాసి 8 గంటలు నీవు చెప్పినట్టుగా నేను చేస్తాను కదండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ యజమానుడు ఉన్నప్పుడే చేస్తే రేపు పొద్దున్న దొరకవమ్మా. దొరికితే రిజల్ట్స్ చెప్తాయి కదా, మన యొక్క పెర్ఫార్మెన్స్ రిజల్ట్స్ దొరకవు, నీకు సీసీ కెమెరా దొరకదు. అందుకే భగవంతుడు ఏం చెప్తాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడంటే, చూడండి, ప్రభువునకు భయపడుచు. ఎవరికి భయపడాలి? యజమానునికి భయపడదు. ఎవరికి భయపడాలమ్మా? ప్రభువునకు భయపడుచు శుద్ధాంతఃకరణ గలవారే. అంటే అంతః అంటే అంతరంద్రియంలో నుంచి, నాభిలో నుంచి. అది ఎక్కడి నుంచి అమ్మా? లోపల నుంచి. మనం మనస్ఫూర్తిగా చేసేది ఎవరో చూస్తున్నారు, మనుషులు సంతోషపెట్టేవారు కాకుండా ప్రభువు చూస్తున్నాడు. చూడండి ఎంత అద్భుతమో. భగవంతుడు ప్రతిదాన్ని పట్టించుకుంటాడు. చిన్నదాన్ని, పెద్దదాన్ని, దేన్ని వదలడు. అందరినీ, ప్రతి ఒక్కరిని పలకరించుకుంటూ వచ్చి దాసుడి దగ్గరకు వచ్చాడు. ఆ కుటుంబ వ్యవస్థలో అన్ని, ఈ శరీరంలో ఈ భాగం అంట, శరీరంలో అన్ని భాగాలు సక్రమంగా పనిచేయాలి. ఈవెన్ దాసుడు కూడా, దాసుడు అంటే పనివారు, మీ ఇంట్లో పనివారు ఉంటారు, వారు కూడా భగవంతునికి భయపడుతూ ఏమన్నాడమ్మా? ప్రభువునకు భయపడుచు శుద్ధాంతఃకరణ గలవారే, శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయంలో విధేయులైనడి. మనం పైన చూస్తున్నాం. ఏమని చెప్పాడు? భార్యలారా మీ భర్తలకు విధేయులైనడి, ఇది ప్రభువును బట్టి యుక్తమైనది. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టుకుడి. పిల్లలారా అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకునదగినది. తండ్రులారా మీ పిల్లల మనసు కృంగకుడినట్లు వారికి కోపము పుట్టింపుకుడి. మనం 22 నుంచి 25 వచనం చదివితే అర్థమైపోయినట్టే ఉంటుంది. కానీ లోతైన మర్మం ఏంటంటే, లోతైన జ్ఞానం ఏంటంటే, భగవంతుడు మనకి ఇచ్చేటటువంటిది, దాసులారా మనుషులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడవలనని కాక, నగా వేషధారులుగా ఉండక, ఏదో ఎవరినో సంతోషపెట్టాలి, ఎవరి కోసమో నేను ఇతరులు చేసినటువంటి దాన్ని కూడా నేను చేస్తున్నట్టు నటించడం, వేషధారంతో ఉండడం, తర్వాత ఇలాగన ప్రవర్తించకుండా ప్రభువునకు భయపడచ్చు. మనం ఏం చేసినా కూడా ప్రభు చూస్తాడు. ప్రభువునకు భయపడచ్చు శుద్ధాంతఃకరణ గలవారే, శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములో. పిల్లలకి ఏ విధంగా చెప్తున్నాడు? మీరు అన్ని విషయములలో, తండ్రులారా పిల్లలారా అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట వినుడి. ఇక్కడేమంటున్నాడు? మీరు అన్ని విషయముల్లో యజమానులైన వారికి విధేయులుగా ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. అలాగే దీనికి చెప్తూ కింద ఇంకొక సూత్రం చెప్పాడు. అందరికి ఇదే చెప్పేసి వదిలేశాడు. కానీ దాసుడికి ఏం చెప్తున్నాడంటే,
ఇతను ఏ దాసుడట? మీరు నేను చెప్పేస్తాను ఏ దాసుడు. కింద వ్రాయబడింది మీరు క్రీస్తునకు దాసుడు. అది నేను చెప్పాను. అర్థం, నువ్వు ప్రార్థన చేస్తున్నావో చేయట్లేదో మనుషులకు కనబడాలని ఎందుకు చేయడం కాదు కదా. నువ్వు ఉపకారం చేస్తున్నావు, ధర్మం చేస్తున్నావు, మనుషులకు కనబడాలని ఎందుకు చెప్పుకోవడం? లేదా ఏమన్నా ఇతరులకి దేవుని కానికిస్తున్నావు, మనుషులకు కనబడాలా భగవంతునికి కనబడాలా? మనుషులకు కనబడేటట్టు ఎందుకు ప్రకటన చేసుకుంటున్నావు? ఇలాగే మనుషులను సంతోషపెట్టాలని. అబ్బా, ఏం సంతోష పెడతారండి మనుషుల్ని? ఏం పొగుడతారు చెప్పండి? అప్పుడే పక్కకి వెళ్ళి చూడంతా అప్పలు కొట్టుకుని వెళ్తారు కదా అన్న. ఇక్కడ ఉన్నప్పుడేమో బలి అంటారు, బయటికి వెళ్ళిన తర్వాత ఆహా అంటారు. అంటే జనరల్గా జరిగేటటువంటిది. ఎవరైనా సరే చూడమా అంతగా చెప్పుకోవాలా అంటారు. అక్కడితోటి ఇక గేటు దాటితే గాలి తీసేస్తామని. అంటే ఏం చెప్తున్నాడంటే భగవంతుడు, మనం ప్రభు అయినా క్షమించండి, ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదురు కనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయడు. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులైన. అర్థమవుతుందమ్మా? అయిపోయిందా ఇంకా సూత్రం? మనం ఎలా ఉన్నామంట? ఇక్కడ దాసునికి యజమానికి సంబంధాన్ని చూపిస్తూ ఇక్కడ ఏం చెప్పాడంటే మీరు క్రీస్తునకు, ప్రభు అయిన క్రీస్తునకు దాసులు. అంటే ఆ యజమానుడు ఎవరు? క్రీస్తు. మనం ఇంతవరకు మాట్లాడుకున్న యజమానుడు ఎవరమ్మా? క్రీస్తు. మనం క్రీస్తుకు చేస్తున్నట్టు మనం పని చేయాలట, క్రీస్తుకు చేస్తున్నట్టే మనం ఇవ్వాలట, క్రీస్తుకు చేస్తున్నట్టు ప్రార్థన చేయాలి. మనం ఆయన స్తుతించేటప్పుడు క్రీస్తునకు, మనుషులకు కాదు. మనం ఎప్పుడు మనుషులకు చేసినట్టు చేయమంటే ఈ లోకంలో ఏముందలే, ఏ పట్టుకెళ్ళిపోతాం, ఏముంది ఏమనాలి, ఏముందలే, ఏం పట్టుకెళ్ళిపోతాం, అంతా గాలి పొడిగే కదా, నీటి ఆవిరే కదా, అలే కదా, పొంగే కదా, ఎవడెన్ని రోజులు బతుకుతాడు. ఇది ఎప్పుడు వస్తుందంటే వైరాగ్యం ఎప్పుడు వస్తుందంటే ఆయన బాగా ఇష్టపడినప్పుడు. మీకు అర్థమైందండి? మనం ఏమనుకున్నాం ఇక్కడ? ఏమని మనం ఇందాక చదవం, ఆయన్ని ఇష్టపడినటువంటి వారు వీటిని గురించి వివరిస్తారు. ఆయన గురించి స్తుతి. దేన్ని బట్టి ఇష్టం రావాలి? భగవంతుని ఇష్టం. భగవంతుని మీద ఇష్టం ఉన్నప్పుడు ఈ క్షయమైన మనం కూడా కొద్దిగా మనుషులు ఉద్రేకులు వస్తే, లేదా మనం దాన్ని ఏమంటారు ఎమోషనల్గా మనం ఫీల్ అవుతాం. ఆస్తులారా మనుషులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడదు, వేషధారణగా ఉండకూడదు. ఏమన్నాడమ్మా? దాసులారా మనుషులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతఃకరణ గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయంలో విధేయులైనది. ఉదాహరణకి ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ యొక్క పోలిక నేను ఇక్కడ తీసుకురావట్లేదు. ఇప్పుడు ఇక్కడ ఎంప్లాయీ గురించే మాట్లాడుతాను. అది కాదని అన్నా కూడా అదే మాట్లాడతాను. మీ ఉద్యోగాలు సరిగ్గా చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నమ్మకంగా చేయాలి. మన యజమానుడు ఉన్నప్పుడే మనం నటించడం కాదు, లేనప్పుడు ఇంకా ఎక్కువ పని చేయాలి. చెప్తాను. ప్రభు వలన, తర్వాత ఏమన్నాడు? ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదామని ఎరుగుదురు కనుక. ప్రభు వలన ఏం దొరుకుతుంది మనకి? స్వాస్థ్యం దొరుకుతుంది, ఆశ దొరుకుతుంది, అంతస్తు దొరుకుతుంది, పరలోక రాజ్యం దొరుకుతుంది. ఉదయం ఇందాక మనం చదివాం, మన కట్టనీళ్ళలో నివాసం ఇస్తాడట. ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చేస్తున్నప్పుడు వారు ధనాన్ని ఇచ్చారు, బంగారాన్ని ఇచ్చారు, ఒళ్ళు చేసి ఇచ్చేసారు. పట్టుకెళ్ళిపోండి, పట్టుకెళ్ళని సంతోషించారు. ఇంకా అర్థమవుతామా? అనగా ఇక్కడే ఉన్నాడు, ప్రభు వలన స్వాస్థ్యమైన ప్రతిఫలముగా పొందుదామని ఎరుగుదురు కనుక మీరేమి చేసినా కూడా అది మనుషుల నిమిత్తము కాక. వినండి ఎంత మర్మం ఉన్నదో. అది మనుషుల నిమిత్తము కాక ఎలా అమ్మా? ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయాలి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులైన. ఈ ఒక్క మాట చాలమ్మా. ఈరోజు మనం ప్రభు అయిన యేసు క్రీస్తుకు దాసులమైనా, ఆయనకి దాసులు. మనం దాసుడు ఏం చేయాలంటే ప్రభు మెచ్చుకునేవాడు ధన్యుడు. ఈ కొలస్సీలు రాసిన పత్రిక అంతా కూడా ఆయన్ని సంతోషపెట్టువారు. 1:12 చదువు బ్రదర్. అందుచేత చదువు బ్రదర్. దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకోవలనని ఆనందం. చాలు బ్రదర్.
ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలట. ఎవరిని సంతోషపెట్టాలి? ప్రభువుని సంతోషపెట్టాలి. క్రీస్తు దాసుడు ఎవరిని సంతోషపెట్టాలి? ప్రభువుని సంతోషపెట్టాలి. మనుషుల్ని సంతోషపెట్టేటట్టు నటించదు. మనుషుల్ని సంతోషపెట్టేటట్టు అబ్బా ఏం ప్రార్థన చేస్తున్నాడు, ఏం వాక్యం చెప్తున్నాడు, ఏం పాట పాడుతుంది, ఏం ఆరాధన చేస్తున్నాడు, ఇవి మనుషులు మెప్పు కొద్ది నిమిషాలు. కానీ ఎవరిని సంతోషపెట్టాలి? మనుషులను సంతోషపెడితే అప్పటికప్పుడే ఉంటుంది. కానీ ప్రభువుని సంతోషపెడితే ఆ దాసునికి ఏం దొరుకుతుందట? శ్వాసం దొరుకుతుంది. ఏం దొరుకుతుందమ్మా? దాని గురించే ఇది మీరు భగవంతుని గురించి, శ్వాసం గురించి దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి, మీకు ఆటోమేటిక్గా అన్నీ వస్తాయండి. మన మనసు అంతా కూడా 3:1 మనం స్టార్ట్ చేస్తాం. మీ మనసు ఏం చేయాలి? పైనున్న వాటినే వెతకండి. ఏం వెతకాలమ్మా? మీరు పైనున్న వాటిని వెతకండి. కింద ఏమనుంది? మీరు పైనున్న వాటి మీద మనసు పెట్టుకోండి. మిగిలిన ఆటోమేటిక్గా. కానీ మనం మనుషులం కదా, ఒక్కొక్కసారి కొద్దిగా అదుర్ద పడతాం, దాన్ని భయపడుతూ ఉంటాం, కొంచెం అదురు వస్తూ ఉంటుంది. కానీ భగవంతుడు మన జీవితాలు ఏం తెలుసు? నువ్వు నన్ను చూడు. అది ఎంత సముద్రమైనా సరే, అలలున్నాయి, అప్పటికి అలలున్నాయి, అప్పటికి తుఫాన్ ఏమి అనగలేదు. అనగానే తుఫాన్ ఉంది, అలలున్నాయి, ఉవ్వెత్తున ఎగిసి పడుతుంది, వర్షం వస్తుంది, భయపడుతున్నారు. ప్రభువారు వస్తూ ఉంటే రా పేతురు అన్నాడు. 4 అడుగులు వేస్తాడు. తనని చూస్తున్నంతసేపు చక్కగా నడిచాడు. ప్రభువుని చూస్తున్నంతసేపు అడుగుడు తడవలే, మునగలేదు. ఎప్పుడైతే గాలిని చూశాడో, పొంగుని చూశాడో, పరిస్థితులను చూశాడో, ప్రభువుని చూడడం పక్కన పెట్టేశాడో, క్రీస్తు దాసుడు ఆయన్నే చూడాలి. ఆయన చెప్పిందే చేయాలి, మనుషులు చెప్పినట్టు కాదు. ఆయనకి ఇష్టమైందే చేయాలి. ఆయన సంతోష పెట్టాలి. మనం ఆయన సంతోష పెట్టాలంటే ఆయన దాసుడికి తెలుసండి. గాడ్ బ్లెస్ యు బ్రదర్. ఏమన్నాడు? బలానమ్మకమైన మంచి దాసుడా, బలానమ్మకమైన క్రీస్తు దాసుడా. ఎలా అన్నాడమ్మా? మీరు విననా? బలానమ్మకమైన క్రీస్తు దాసురాలా. ఏమని పేరు పెట్టుకున్నారని? యేసు దాసు అని పేరు పెట్టుకున్నారు. అంటే ఏంటో తెలుసా? చాలా మంది ఉన్నారు యేసు దాసులు. యేసు దాసుడు నేను, క్రీస్తు దాసు, యేసు దాసు, ప్రభు దాసుడు. ఆయన దాసత్వం అంటే ఏంటి? దాసత్వం మొత్తం పాదాల దగ్గర పడ్డమే. నువ్వేం చెప్తే ప్రభు, నేను చావడానికైనా సిద్ధం. అర్థమైందండి? ఏమన్నాడు దాసుడు? క్రీస్తు దాసుడు ఏమన్నాడు? ఈయన చెప్తున్నాడు క్రీస్తు దాసుడు. అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, ఏమన్నాడు? ఇదిగో బ్రతుకుడి క్రీస్తే, చావైతే లాభం. బ్రతుకుడి క్రీస్తే, చావైతే లాభం. ఎంతగా చూడండి. అంటే దానికి దాసునికి ఉన్నటువంటి వ్యక్తి. ఈ రోజున మీరు మనుషులకు కనబడాలని మీరు వేషధారణతో నటించదు, రియాలిటీలోకి రండి. మనం ఎక్కడ చేసినా, చిన్న పని చేసినా ప్రభువుకు చేస్తున్నట్టే పని చేయండి. మనం ఎలాగే పని చేయాలి. నీకేమన్నా ఇంకొంచెం కష్టపడితే చెమట ఏమైనా పోతుందా? నేను ఎందుకు చేయాలి, ఆడ చేసుకుంటాడని చెప్పేసి వదిలేయకూడదు. నువ్వు ఏదైనా పనుల విషయంలో కానీ ఏమైనా పని చేస్తున్నారు, నువ్వు ఉద్యోగంలో పని చేస్తావు, నువ్వు నమ్మకంగా లేకపోయావు, నీకెందుకు ప్రమోషన్ దొరకట్లేదు తెలుసా? క్రీస్తు దాసునిగా ప్రభు మనుషులకు చేసినట్టు చేయకూడదు, నీకు చేసినట్టే చేయాలి. నీ చేత మీకు బలా నమ్మకమైన మంచి దాసుడా. ఉన్నంతులు అండి, పెద్దగా ఏమక్కడ ఉన్నంతులు. 2 కాసులు వేసిన తల్లి ఎప్పటికీ పొగుడుతూ ఉన్నాడు ప్రభు. ఎక్కడ మనం ఆయన చిన్ని దాన్ని ఏమన్నారమ్మా కీర్తి ఏమన్నారు? దాన్ని ఏం పగలగొట్టిందామె? అత్తరపొట్టి, చిన్ని అత్తరపొట్టి. సేరిన్నారంటే ఎంతమ్మా? లీటర్న్నర. అబ్బా తల్లిగారు బాగా చెప్తుంది. లీటర్న్నర అత్తరు పోసింది. ఇప్పటికీ అన్నది ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడుతుందో ఈమెని గురించి కూడా అక్కడ పొగుడుతారు అని చెప్పారు. ఈ మాట మీరు చిన్నగా చేసింది. చిన్నది ఏముంది నీ దగ్గర? నా దగ్గర గుప్పుడే. ఎంత ఉంది? గుప్పుడు ఉంది పిండి. బుడ్డులో కొంచెం నూనె, తొట్టులో కొంచెం పిండి ఉంది. అబ్బా ఏ మాట! ఏమున్నదో మనం చెప్పాలి భగవంతుని దగ్గర. దాసుడు ప్రభువా నా సామర్థ్యం ఇది, నీ చేతిలో పెడితే మనం ఆయన కోసం దీవిస్తాడు. ఆయన స్వాస్థ్యం ఇస్తాడట. ఏమన్నాం ఇక్కడ? ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదేమని ఎరుగుదురు కనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తం కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి. చూడండి ఎంత గొప్ప మాట! మనస్ఫూర్తిగా చేయండి. మనసులో ఏం పెట్టుకోవద్దు. రేపు పొద్దున వాడు నన్ను మెచ్చుకోడా, నేను డబ్బులు ఇస్తారా, నా గురించి చెప్తారా, చెప్పరా, ఎంత కష్టపడుతున్నాను, నాకు పేరు వస్తుందా రాదా, ఈ భూమి ఇచ్చాను నాకేమొస్తుంది, నాకేంటి అని అనుకోవద్దు. ఏం చేసినా కూడా ప్రభువుకి చేస్తున్నాను. నేను ఉదయం వస్తుంటే ప్రభు నేను నీ పని చేస్తున్నాను, నీకోసం శ్రమ పడుతున్నాను, నా ఇంటి పని ఎందుకు నువ్వు చేయవు?
నా కోసం నువ్వు పని చేసుకో. ఏమన్నాడు? నా కొరకు పోటు పడాలి ప్రభు. ఎవడు? హిజ్కియా అంటున్నాడు, నా కొరకు పోటు పడేది, నా కొరకు నువ్వు ఉపవాసం ఉండాలి, నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు కడుపు మార్చుకోవాలి, నువ్వు మోకరిల్లాలి. నా కోసం నువ్వు లేడు, నాకు శక్తి చాలట్లేదు. హిజ్కియా అడుగుతున్నాడు, నా కోసం పోటబడేయాలి. ఏమన్నాడమ్మా? నా కోసము పోటబడుము. దేవుని నామమునకు మహిమ కలిగి ఆయన దగ్గర నుంచి మనకు శ్వాస చూసిన తర్వాత అన్యాయం చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును పక్షపాతముడు.